వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా రాథోడ్. తిరుపతి లడ్డు ప్రసాదంపై నెలకొన్న వివాదంపై స్పందించిన రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్. తిరుపతి లడ్డు వ్యవహారంపై దర్యాప్తు జరగాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు. తిరుమల లడ్డు వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వండి. టీటీడీ ఈవోను ఆదేశించిన సీఎం చంద్రబాబు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర, ఏ పార్టీ వారైనా వదలొద్దు. ఏపీ సీఎంకు బండి సంజయ్ లేఖ. చేత కానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకో మాజీ మంత్రి కేటీఆర్. హరిహర వీరమల్లు మూవీ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్, ఖుషీలో ఫ్యాన్స్. టీమిండియా పేసర్ నయా రికార్డ్, 400 వికెట్ల క్లబ్లోకి బూమ్రా. నెయ్యిలో నాణ్యత లేడు, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ టీం బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ను నియమించింది. ఆయన ఇటీవల భారత్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేశారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇప్పటికే ప్రధాన కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రావిడ్కు అప్పగించింది. తాజాగా రాథోడ్ను సైతం నియమించుకుంది. భారత్ జట్టు T20 వరల్డ్ కప్ గెలవడంతో వీరిద్దరూ తెర వెనుక కీలక పాత్ర పోషించారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై నెలకొన్న వివాదంపై రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ స్పందించారు. దైవ ప్రసాదంలో చేప నూనె కలిపినట్టు తనిఖీలో స్పష్టమైంది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ తెలియట్లేదు. ఇది కుట్ర. సనాతన ధర్మంపై జరిగిన దాడిని ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణించి దోషిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, శ్రీవారి భక్తులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు వాడడం పట్ల తాజాగా కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన నిజాలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన నిజాలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు. లడ్డు ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టుగా NDDB నిర్ధారించిందని తెలిపారు. లడ్డూలో బీఫ్ కొవ్వు, చేప నూనె వాడిన విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర దివ్య ప్రసాదం లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలతో రాజకీయంగా అగ్గిరాచుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కల్తీ నెయ్యి ఆరోపణలపై వైసీపీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మంత్రులు, అధికారులతో ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఈ సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు నేడు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం పోలీసులు జానీ మాస్టర్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. జానీ మాస్టర్ తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. పాక్సో కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు శ్రీవారి భక్తకోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై సిబిఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానేనని చెప్పారు. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి నీచమైన, ఘోరమైన కార్యక్రమాలు ఆస్కారం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇకపై అలాంటి వారికి టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమత ప్రచారం జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డు ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమలు చేత కానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని, ఓడ దాటాక ఓడమల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ పాలనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడని, రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేళ బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడని, కౌలు రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మండిపడ్డారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు, కానీ నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని, గద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టారని, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో షూటింగ్లకు గ్యాప్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ పవన్ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారా, అప్డేట్స్ ఎప్పుడొస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పలు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి, కానీ అధికారిక ప్రకటన విడుదల కాలేదు. తాజాగా హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్ విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 23న భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నాము. హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్ లో చిత్రీకరించనున్నాం.
ఇందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఓ కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమిండియా యువ పేసర్ బుమ్రా మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బౌలర్గా 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. చెన్నై వేదికగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇవాళ 2వ ఇన్నింగ్స్ లో కొనసాగుతుంది. ఇందులో భారత్ పేస్ బౌలర్ బుమ్రా 4 వికెట్లు తీశాడు. దీంతో బుమ్రా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్ లో 400 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన 10వ ఇండియన్ బౌలర్ గా బుమ్రా రికార్డుకెక్కాడు. అంతేకాక ఇప్పటి వరకు మొత్తం 12 సార్లు 5 వికెట్లు సాధించిన రికార్డు బుమ్రా పేరుపై ఉండగా ఈ మ్యాచ్ లో మరో వికెట్ తీస్తే ఆ రికార్డు 13కు చేరుతుంది. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. 300 రూపాయలకి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 75 లక్షలతో టెస్ట్ ల్యాబ్ ఏర్పాటయ్యేది, కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు అని టీటీడీ ఈవో శ్యామలరావు వ్యాఖ్యానించారు. అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా రాథోడ్. తిరుపతి లడ్డు ప్రసాదంపై నెలకొన్న వివాదంపై స్పందించిన రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్. తిరుపతి లడ్డు వ్యవహారంపై దర్యాప్తు జరగాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు. తిరుమల లడ్డు వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వండి. టీటీడీ ఈవోను ఆదేశించిన సీఎం చంద్రబాబు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర, ఏ పార్టీ వారైనా వదలొద్దు. ఏపీ సీఎంకు బండి సంజయ్ లేఖ. చేత కానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకో మాజీ మంత్రి కేటీఆర్. హరిహర వీరమల్లు మూవీ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్, ఖుషీలో ఫ్యాన్స్. టీమిండియా పేసర్ నయా రికార్డ్, 400 వికెట్ల క్లబ్లోకి బుమ్రా. నెయ్యిలో నాణ్యత లేడు, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.